హాయ్ ఫ్రెండ్స్, మన జీవితంలో ఉపయోగపడే కొన్ని విషయాలు ఈ జంతువుల ద్వారా తెలుసుకోవచ్చు. ఇవి మన లైఫ్లో ఎంతగానో ఉపయోగపడతాయి. అవి ఏంటంటే నెంబర్ 1 పులి, సింహం. ఇవి ఆకలితో అయినా చేస్తాయి కానీ గడ్డి మేయడానికి ఇష్టపడవు. అంటే మన జీవితంలో కొన్ని కఠిన సమయంలో మన వ్యక్తిత్వాన్ని చంపుకోకూడదు. అలాగే ఇవి వేటకు వెళ్తే చప్పుడు కాకుండా వెళ్తాయి. దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే మనం చేసే ఎత్తులు అవతల ప్రత్యర్థులకు ఊహించని విధంగా ఉండాలి. నెంబర్ 2 జింక. ఇవి చిన్న చిన్న శబ్దాలకి వేగంగా స్పందిస్తాయి. అంటే దీన్ని బట్టి మనం ఎప్పుడు అలర్ట్ గా ఉండాలని నేర్చుకోవచ్చు. నెంబర్ 3 గ్రద్ద. గ్రద్ద ఆకాశం అంచులో ప్రయాణిస్తూ నేలపై ఉన్న దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఒక అంచనాకు వచ్చిన తర్వాతనే దాడి చేసి ఆహారాన్ని సంపాదించుకుంటుంది. అంటే మనిషి ఏదైనా కార్యక్రమం మొదలు పెట్టాలి అంటే ముందుగా ఒక అంచనా, ప్లాన్, విజన్ అనేది ఉండేలా చూసుకోవాలి. నెంబర్ 4 గిజిగాడ్ గూడు. ఇది ఎంత అందంగా ఉంటుందో మనందరికీ తెలుసు. దీనికి కారణం ఏంటంటే ఆ గూడు అల్లికకు ఆ పక్షి ఎంతగానో శ్రమిస్తుంది ఓపికతో. అలాగే మనం కూడా మనం చేసే పనులకు మంచి రిజల్ట్ రావాలంటే ఎక్కువ శ్రమించాలి ఓపికతో. నెంబర్ 5 చెకోరా పక్షి. ఇది చావడానికి సిద్ధపడుతుంది కానీ నేలపై ఉన్న చుక్క నీటిని కూడా ముట్టుకోదు. కేవలం వర్షపు నీటిని మాత్రమే తాగుతుంది. అంటే ఓపిక చాలా అవసరం. నీవు సాధించాలనుకున్న దానికోసం చెకోర పక్షి ఏ విధంగా అయితే వర్షం కోసం ఎదురు చూస్తుందో అలాగే ఏదైనా సాధించడానికి శ్రమ, ఓపిక చాలా అవసరం. నెంబర్ 6 చీమ. తనకంటే కొన్ని రేట్లు ఎక్కువగా ఉన్న బరువును సైతం మోయగలదు. అంటే మన కోరుకునేది సాధించాలంటే మన సామర్థ్యాల కన్నా ఎక్కువ కష్టపడాలి అని నేర్చుకోవచ్చు. నెంబర్ 7 కాకి. కాకి నుంచి 2 విషయాలు మనం నేర్చుకోవచ్చు. అవి ఏంటంటే అవి తన గుడ్డను రాబందుల గుడ్లో పెడుతుంది. ఎందుకంటే వేరే ప్రాణులు పాముల నుండి తన బిడ్డను కాపాడుకోవడానికి. అలాగే మన లైఫ్ లో కూడా ప్రతి ఒక్కరి సాయం అవసరమే. అందరితో మంచిగా నడుచుకోవాలి. అలాగే కాకి ఇంకో కాకితో కలవడానికి జనాలు ఎవరు లేని అడవిలో చేరుతుంది. దీన్ని బట్టి శృంగారం అనేది నర్మ గర్భితంగా ఉండాలని తను తెలుసుకోవచ్చు. నెంబర్ 8 ఉడత. ఉడత అప్పుడప్పుడు కొన్ని విత్తనాలను భూమిలో దాచిపెట్టి మర్చిపోతుంది. అవే రేపటి రోజున పెద్ద వృక్షాలై జనాలకు నీడనిచ్చి పళ్ళనిచ్చి అవసరాలను తీరుస్తుంది. అలాగే మనిషి కూడా తన దగ్గర ఉన్న డబ్బును మొత్తం ఖర్చు చేయకుండా కొంతవరకు దాచిపెడితే అవే రేపటి రోజున మన అవసరాలను తీరుస్తాయి. నెంబర్ 9 కోతి. కోతి అది ఒంటరిగా ఉన్నా అది ఎప్పుడు ఒంటరిగా ఉన్నానని బాధపడదు. అది ఆడుతూ గెంతుతూ ఉంటుంది. అలాగే మనిషికి కొన్ని పరిస్థితులు ఒంటరిని చేస్తాయి. అప్పుడు మానవుడు బాధపడుతూ కూర్చోకుండా ఆనందంగా జీవించాలి. నెంబర్ 10 జిరాఫీ. జిరాఫీ తన పిల్లల్ని పుట్టగానే నెడుతూ ఉంటుంది. ఎందుకంటే అవి చిన్నవి, తాను రక్షించుకోలేదు కాబట్టి తన సంతానాన్ని స్వయం రక్షణ కోసం ప్రోద్బలిస్తుంది. అంటే మనం కొంత కఠినంగా ఉండైనా ప్రవర్తించినా సరే పిల్లలను వారి విజ్ఞత మీద వాళ్ళను ఆలోచింపజేసి సమాజంలో ఎలా మెసగాలో నేర్పించాలి. ఈ విధంగా ప్రకృతి నుండి, జంతువుల నుండి అనేక విషయాలను మనం నేర్చుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అప్డేట్ పొందడానికి నోటిఫికేషన్ ని ఆన్ లో ఉంచండి.